వెల్కమ్ టు మెగానైన్ టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్ చూస్తే కిషన్ రెడ్డి మీద ఆక్రోశాన్ని ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి మీద వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ తరిమేస్తే బీజేపీలో చేరిన ఈటెల ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో ఈటెల క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మహేష్ గౌడ్. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి, మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసుంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్నంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను స్వీకరించడంలో భాగంగా అందిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం కోసం అధికారులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలని ఆమె సూచించారు. ఇన్స్పెక్షన్ కాదు, ఇది సర్వే చేసి ఆ లెవెల్స్ ఫస్ట్ మీరు ఒక్క మీరు ఇన్సూరెన్స్ చేయక మీరు అసలు నీళ్ళే రావక్క, మల్కాగిరి నీళ్ళే రావు మాకు అక్క అది కూడా కంటిన్యూ అంటే మళ్ళీ ఇది చేసిన తర్వాత అది చేయాలి కాబట్టి ఆ 60 కూడా అలా కలిపేస్తే అని అన్న ఉద్దేశం. ఎందుకంటే మొత్తం అన్ని కన్వర్ట్ అవుతాయి సార్, ఒకటే దగ్గర. వెంకటాపూర్ మండలం రామానుజాపురంలో ఎరుకుల నాంచారమ్మ జాతరకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. నాంచారమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం అధ్యక్షుడు లోకిని రాజు, కేతిని రాజశేఖర్, లోకిని సమ్మయ్య, ఆదివాసీ ఎరుకుల సంఘం నాయకులు కవితకు ఘనస్వాగతం పలికారు. ఎరుకల నాంచారమ్మ జాతర సందర్భంగా ఎరుకల సోదరిమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎరుకల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ నుంచి జాతరకు వచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరుకల నాంచారమ్మ జాతర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. అత్యంత వెనుకబడిన ఎరుకల సామాజిక వర్గం నుంచి పారిశ్రామికవేత్తలు కావాలని ఎరుకల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ను కేసీఆర్ అమలు చేశారని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. స్థానికంగా ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఆలోచన చేసుకుని, రైతులు ప్రధానంగా అందరం ఆలోచన చేసుకుని, మరి చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉత్సవాలు ఎట్లా చేసుకుందాం, గుడిని మరి ముందుకు ఎట్లా తీసుకొని వెళ్దాం, ఇవి రెండు జరగడం ఎందుకోసం అసలు అంటే మన ఎరుకల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, మన సంస్కృతి ఇది అని చెప్పుకోవడం కోసం ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ కూడా మరి సోది చెప్పే ఎరుకల నాంచారమ్మ వేషంలో అందరూ కూడా రావడం ఎంత సంతోషం. ఎందుకంటే ఇప్పుడు వీళ్లకు మన సంస్కృతి తెలిస్తే ఇంకొక 100 ఏళ్లు ఈ సంస్కృతి బతుకుంటది. కాబట్టి మరి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన ఎరుకల ఆత్మగౌరవానికి సంబంధించి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇక్కడ మరి మంత్రివర్యులు సీతక్క గారు ఇక్కడ ములుగు నుంచి ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిందిగా నేను కోరుతున్నా. ఇదివరకు చందులాల్ గారు ఉన్నప్పుడైనా మరి నాగజ్యోతి గారైనా అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఈ ఉత్సవాలకు చేయూతనిచ్చినారు. కాబట్టి ఇప్పుడు కూడా ముందుకు వెళ్తూ మనందరం చేయూతనివ్వాలని
నేను కోరుతా ఉన్నాను. మూలవాసులు అంటేనే అత్యంత వెనుకబడి ఉంటాం, మనం పేదరికంలో ఉంటాం, అనేక ఇబ్బందులకు గురై ఉంటాం. వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అనేక కార్యక్రమాలు ఇదివరకు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో చేపట్టడం జరిగింది. ఎరుకల ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎరుకల్లో నుంచి పారిశ్రామికవేత్తలు రావాలని చెప్పి కేసీఆర్ గారి ఆలోచన విధానంతో మరి మంచి కార్యక్రమాలు చేపట్టిండు. బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకటేనని ఒకరు స్క్రిప్ట్ రాస్తే మరొకరు మాట్లాడతారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు మంత్రి పొంగులేటి. అనంతరం ప్రతిపక్షంపై తీవ్రంగా మండిపడ్డారు. విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ చేసే విమర్శ సోయి లేకుండా చేయకూడదని అన్నారు. గత ఆగస్టు మొదటి వారంలో మున్నేరు వాగు ఇరుపక్కల ఉన్న వేలాది కుటుంబాలు అకాల వర్షాల కారణంగా వరదల్లో ఇబ్బంది పడ్డారని, ఆ ఇబ్బందులను ప్రత్యేకంగా చూసిన మేము ఇలాంటి ఇబ్బందులు ఇక్కడి ప్రజలు పడకూడదని మా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలలోపే సుమారు 16-17 కిలోమీటర్ల ఉన్న రీటైనింగ్ వాల్ 9 కిలోమీటర్ల పని మొదలుపెట్టామని, 2 పక్కల పరివాహక ప్రాంతాల్లో నివసించే వారికి శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్నామని, సుమారు 680 కోట్లతో రీటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయని, రీటైనింగ్ వాల్ నిర్మాణ పనుల కోసం రాత్రి పగలు పనిచేస్తున్నారని, రీటైనింగ్ వాల్లో స్థలాలు పోతున్న వారికి పరిహారం అందజేస్తామని అన్నారు. ఏడదోడాలో నాకు తెలుసు, సెకండ్ పెళ్లికి వస్తే దొరికిపోతుంది. అంటే అది కాదు, నీ అనుమానం ఏంటో అడిగి నేను చెప్తాను. పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళు అని కూర్చో उनको जरा डिस्टेंस में रहो। వేరియేషన్స్ ఏదో మామ చూపిస్తే నడవదు. ఏడ చూడాలో నాకు తెలుసు, సెకండ్ పెళ్లికి వస్తే దొరికిపోతుంది. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల అధికారులతో పాటు సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సందర్శించింది. శ్రీశైలం జలాశయానికి ప్లంజ్ పూల్ గుంత ఏర్పడిన నేపథ్యంలో డ్యాం భద్రతకు సంబంధించిన సేఫ్టీ చర్యలను తీసుకునేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పలు సూచనలు చేసింది. ప్రస్తుతానికి శ్రీశైలం డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ బృందం సభ్యులు శివప్రసాద్తో మెగా 9 టీవీ కరెస్పాండెంట్ శ్యామ్ ఫేస్ టు ఫేస్. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైల జలాశయం ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మిగతా రాష్ట్రాలకు కూడా త్రాగు సాగు అవసరాలే కాకుండా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేందుకు కూడా ఈ యొక్క జలాశయం ఎంతో ప్రాముఖ్యత చెందింది. ముఖ్యంగా 2009 అలాగే 1998 కాలంలో అత్యధికంగా ఈ భారీ వరద నీరు రావడంతో శ్రీశైల డ్యామ్ జలాశయం నుంచి 24 లక్షల క్యూసెక్ల నీరు ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువకు జాలువారుతూ నాగార్జున జలాశయాలకు వెళ్ళే విషయం తెలిసిందే. అయితే ఆ యొక్క 2009 వరద ప్రభావం తర్వాత శ్రీశైల డ్యామ్కు కింద ప్లంజీ పూల్కు సంబంధించి కొద్దిగా గొయ్యి ఏర్పడినట్టుగా నిర్ధారించారు. అయితే ఈ యొక్క గొయ్యితో శ్రీశైల డ్యామ్కు పెనుముప్పు ఉందా, లేక ఈ శ్రీశైల జలాశయానికి మరమ్మతుల విషయంలో గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క నిర్లక్ష్యం అవుతుందా అనే విషయాలు చేసేందుకు ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా అజయ్ జైన్ గారు కూడా ఇక్కడ బృందం పరిశీలించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ వారం తర్వాత ఇక్కడ అదేవిధంగా నేషనల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం ఈరోజు పర్యటించింది. అయితే శ్రీశైలం డ్యామ్ సంబంధించి ఇందాకే ఈ యొక్క డ్యామ్ను పరిశీలించారు. దీనికి సంబంధించి ఎటువంటి డ్యామ్ సేఫ్టీ సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు, ప్రజెంట్ శ్రీశైలం యొక్క భద్రత ఎలా ఉందని మన దగ్గర డ్యామ్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ కమిటీ బృందం సంబంధించిన ఎస్సీ గారు శివారెడ్డి గారు ఉన్నారు. మన దగ్గర అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, శ్రీశైలం డ్యామ్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా అంటే ఎటువంటి మరమ్మతులు లేని కారణంగా చాలా డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లిందని చాలా నివేదికలు వచ్చినాయి. అయితే ప్రస్తుతం డ్యామ్ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఇప్పుడు పరిశీలించారు, దీనికి సంబంధించి మరమ్మతుల విషయంలో కావచ్చు, గతంలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికార బృందం అనిల్ జయ గారు ఇచ్చిన సూచనలు కావచ్చు, ఏ రకంగా మీరు దీన్ని తీసుకుంటున్నారు? ఇప్పుడు మనకు ఈ ప్లంజ్ పూల్ సంబంధించి ఇది మనకు 1984 నుంచే కొద్దిగా మనం అనుకున్న లెవెల్ కంటే కూడా కొంత స్కవర్ లెవెల్ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతము 122 ఉందని చెప్పేసి మనము
అండర్ వాటర్ సర్వేలో తెలిసింది. సో ఇది ఏంటంటే మనము ప్రతి సంవత్సరం కూడా అది ఒకవేళ పెరుగుతుంటే ఏ విధంగా పెరుగుతుంది అని దానికి మనకు అండర్ వాటర్ సర్వేలో తీసుకొని అది ఏ విధంగా దానివల్ల ముందరికి డ్యామ్ ఫౌండేషన్ వైపుకు మనకు ఏమన్నా ముప్పు ఉందా అని పరిశీలించడము ప్రతి సంవత్సరం జరుగుతోంది. ప్రస్తుతానికి ఏంటంటే మనకు అక్కడ ఇదివరకు మనము సిలిండర్స్ ఫామ్ చేయడం అయింది. ఆ సిలిండర్స్ కింద ఉన్న కాంక్రీట్ కొద్దిగా స్కవర్ అవ్వడం వల్ల అవి కొద్దిగా ఇంకా మనము దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇంచుమించు 62 సిలిండర్స్లో మనకు ఒక 12 సిలిండర్స్ పూర్తిగా డ్యామేజ్ అయినాయని, ఒక 8 దాకా పాక్షికంగా డ్యామేజ్ అయిన విషయం మనకు తెలిసిపోయింది. సో దాని గురించి ఏంటంటే మనము ఇదంతా ఏంటంటే ఓన్లీ టెంపరీ ప్రొటెక్షన్ అనమాట. బట్ యాక్చువల్గా మనము ప్లంజ్ పూల్ను పర్మనెంట్ ప్రొటెక్షన్ కోసం చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని మనము ఇంజనీరింగ్ స్టడీస్ చేయాల్సి వస్తుంది. దానికి సెంట్రల్ వాటర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS పుణే వాళ్ళతో అప్పగించడం అయింది. వాళ్ళు కూడా వచ్చేసి మనకు ఏ విధంగా దీనివల్ల ప్లంజ్ పూల్ను మనం ఏ విధంగా రెక్టిఫై చేస్తే ఫర్దర్ డ్యామ్ భద్రతకు ముప్పు లేకుండా ఉంటుందనే స్టడీస్ కోసము మనము గవర్నమెంట్ ఆల్రెడీ జీవో ఇచ్చింది. దాని ప్రకారం అవి కూడా ఒక పక్క జరుగుతుంది. ఈ లోపల ఏంటంటే మనము ఈ సిలిండర్స్ను రిపేర్ చేయాలి కాబట్టి అక్కడ కావాల్సిన మెటీరియల్ వెళ్ళడం కోసము ఒక అప్రోచ్ రోడ్ మనం ఫామ్ చేయాల్సి వస్తుంది. ఆ అప్రోచ్ రోడ్ సంబంధించి ఇదివరకు కొద్దిగా రిటైనింగ్ వాల్స్ ఉంటే కొన్ని అవన్నీ డ్యామేజ్ అయ్యాయి. సో దానికి సంబంధించి మన చీఫ్ ఇంజనీరు కర్నూలు కబీర్ బాషా గారు నుంచి ఒక ప్రపోజల్ మాకు వస్తే దానికి సంబంధించిన డిజైన్ ఇష్యూస్ చూడడం కోసం మేము రావడం అయింది. సో దానికి సంబంధించిన అన్ని క్షుణ్ణంగా పరిశీలించాము. దాని డిజైన్స్ కూడా ఇమ్మీడియట్గా ఇస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఈ అప్రోచ్ రోడ్డు కంప్లీట్ అయిపోతే మన మెటీరియల్ అంతా కూడా కావాల్సిన విధంగా అక్కడికి వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఆ ప్లంజ్ పూల్లో సంబంధించిన ఈ ప్రొటెక్షన్ టెంపరీ ప్రొటెక్షన్ కావాల్సిన సిలిండర్స్ను ఏ విధంగా మనం రిపేర్ చేయాలనేది ఆ ప్రపోజల్ ప్రకారము NDSA వాళ్ళ దగ్గర నుంచి కూడా రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ప్రొటెక్షన్స్ ఏ విధంగా చేయాలనేది దానికి సంబంధించిన సూచనలు ఇవ్వడానికి వచ్చామన్నమాట. సార్ ముఖ్య ప్రధానంగా ఇప్పుడు ప్లంజ్ పూల్ సంబంధించి ఇప్పుడు 40 మీటర్ల లోతు సంబంధించి డీప్గా గొయ్యి ఏర్పడినట్టుకు గాను అలాగే 180 మీటర్ల వరకు వెడల్పు సంబంధించి ఉన్నాయి. గతంలో అయితే సార్ ఇప్పుడు ఆ పైన క్రెయిన్ ద్వారా క్యూబ్స్ ద్వారా దాన్ని కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఏది మన ప్లంజ్ పూల్ సంబంధించి కానీ ఎగిసిపడుతున్న ఆ నీటిని కొద్దిగా గుంత పడకుండా. ఈ 3 సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యమైంది అంటే వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, దీన్ని నిర్లక్ష్యం చేయకపోవడంతో దీని భద్రతకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా దీంట్లో నిర్లక్ష్యం అనేది ఏం కాదు, కానీ ఇవన్నీ స్టడీస్ చేయాలంటే ఏంటంటే కొంత టైం పడుతుంది. అందుకని మనకు దీన్ని 2 ప్రాతిపదికలుగా తీసుకుంటున్నాం. ఒకటి ఇమ్మీడియట్గా ఏ విధంగా మనము రెస్టోర్ చేయాలనేది, అంటే డ్యామ్ ఫౌండేషన్లకు స్కవర్ ఎఫెక్ట్ రాకుండా ఉండేది ఒకటి. పర్మనెంట్గా చేయాలంటే ఏంటంటే ప్లంజ్ పూల్ను మనం కొద్దిగా అన్నీ కూడా కావాల్సిన స్టడీస్ చేసి దాన్ని మనము రీషేపింగ్ చేయాల్సి వస్తుందన్నమాట. దానికి సంబంధించింది జరుగుతున్నాయి. ఈ లోపల ఏంటంటే మనము ఈ సీజన్ లోపలనే ఈ విధంగా సిలిండర్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయో వాటిని రెక్టిఫై చేయడం కోసం కావాల్సిన విధంగా ఏమైతే మరమ్మతులు చేయాలనుకుంటామో ఆ మరమ్మతులకు సంబంధించి ఇప్పుడు ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించిన డిజైన్స్ ఇవ్వడానికి మేము వస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమీడియట్గా పనులు చేసేందుకు ఆ నివేదికను తయారు చేసి ఇస్తామని కర్నూలు సిఈ కబీర్ బాషాకు సంబంధించి ఈ నివేదికను ఇచ్చి టెండర్లను పిలిచి త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తామని ఇక్కడ ఎస్సీ శివారెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ CRPF జవాను అనారోగ్యంతో జార్ఖండ్లో ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని బజార్ హుత్నూర్ మండలం జాతరలకు చెందిన ఆర్కా మేఘనాథ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జవాన్ భౌతిక కాయాన్ని CRPF అధికారులు స్వగ్రామానికి తరలించారు. పోలీసుల అంచనాలతో జరిగిన అంత్యక్రియల్లో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. పిల్లలకైతే చదువు మేము ఖచ్చితంగా మేము బాధ్యత వహిస్తాం. చదువు కూడా పూర్తి బాధ్యతగా మేము వహిస్తాం. ఎందుకంటే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాపై బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళ పిల్లల చదువు కొరకు కానీ వాళ్ళకి ఆర్థికంగా కానీ వాళ్ళ భార్యకు ఏదైనా ఉద్యోగస్తులు కానీ. తనపై దాడి చేసిన ఓ మహిళా కానిస్టేబుల్ మీద కేసు నమోదు చేయాలంటూ ఓ వృద్ధురాలు నెల్లూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన సుసర్ల రాజమ్మతో మహిళా కానిస్టేబుల్ స్వప్న కుటుంబం మధ్య స్థల వివాదం నడుస్తుంది. గత నెల 25వ తేదీన స్వప్న కుటుంబం రాజమ్మను తీవ్రంగా కొట్టింది. కేసు నుంచి స్వప్నను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. వెంకటరెడ్డిపల్లి సార్ మమ్మల్ని సరణ ఈజియా అవరమ్మ ముగ్గురు మళ్ళీ నన్ను కొట్టేసాను సార్. నన్ను దయచేసి మీరు సాయం చేయండి సార్. మీరు నా పేరు ప్రసన్న సార్, మాది కలవాయి మండలం వెంకటరెడ్డిపల్లి.
మేము నెల్లూరులో కాపురం ఉన్నాం సార్. ఈ మధ్య 2-3 నెలల నుంచి మా అత్తగారు ఒక్కరే ఇంట్లో ఉంటే మా పక్కింట్లో ఉండే వాళ్ళు పాత గొడవలు మనసులో పెట్టుకొని ఎవరు లేని చూసి ఆమెని కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టిండ్రు సార్, రాళ్ళు కర్రలు తీసుకొని. వాళ్ళు కుంచే విజయ్ కుమారు, కుంచే స్వప్న, అవరమ్మ ముగ్గురు కలిసి ఆమెను కాళ్ళు చేతులు ఇరిగేటట్టు కొట్టింది సార్. ఆమె మా ఊర్లోనే మా ఆడబిడ్డ వాళ్ళు ఉండేది. వాళ్ళు తీసుకెళ్ళి 108 ఫోన్ చేసి ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడ కాళ్ళు చేతులు విరిగినాయి అని చెప్పి చేతికి కట్టుకట్టిండ్రు, కాళ్ళకి రాడ్డేసి తలకి కుట్లు పడినాయి సార్, 5 కుట్లు పడినాయి. ఆమె కోర్టు కానిస్టేబుల్ ఆత్మకూరు నుంచి వచ్చి కేసు తీసుకునిండ్రు. మేము చెప్పేది కాకుండా ఆయనకు నచ్చినట్టు అమ్మ ఈ కానిస్టేబుల్ అని చెప్పి మన డిపార్ట్మెంట్ మేము అట్లా రాయకూడదు, మేము ఇది ఊరికి ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఇది కేసు కాదని చెప్పని తీసుకొని ఇది వాళ్ళు ఊరికే కాళ్ళతో చేతులతో కొట్టేసిండ్రు, ఆడోళ్ళు తోసుకుండ్రని చిన్న కేసు పెట్టింది సార్. మేము ఆ రోజే డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి తీసుకునిండ్రు సార్. వాళ్ళు మేము చెప్పినట్టు కేసు కట్టట్లేదు అని చెప్పని అడిగితే, నేను వేరే కానిస్టేబుల్ని పంపిస్తానమ్మా, రాసుకొని వెళ్తారు, వెళ్ళండి మీరు అని చెప్పను. సార్ చెప్తే మళ్ళీ అదే కానిస్టేబులే వచ్చింది, ఆషిక్ అలీ అనే ఆయనే వచ్చి మీదైతే కట్టను, నేను మీదైతే రాసేసి ఉన్నాను, అదే కేసు, ఇంకేం కేసు లేదు, మీది నేను పెట్టింది మేము రాసుకోబోయి లేదా మీరు కేసు కట్టేసిన అయిపోయింది అని చెప్పని ఆయన మళ్ళీ వచ్చిన. ఉప్పల్లో భారీగా గంజాయి పట్టుబడింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ తన దూకుడు చూపించింది. ఉప్పల్ మల్లాపూర్లోని హెచ్పిఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. సుమారు 53 లక్షల రూపాయల గంజాయిని స్వాధీనం చేసుకుని 3పై కేసు నమోదు చేశారు. గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుండి కారులో గంజాయి తరలించారని వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ రవాణాపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఉప్పల్లో భారీగా గంజాయి పట్టువేత, 106 కిలోల గంజాయిని పట్టుకున్న అధికారులు, 3పై కేసు నమోదు చేసిన పోలీసులు నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇక్కడ లోకల్ హైదరాబాద్లో అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కన్సైన్మెంట్ మొత్తం 106 కిలోల గంజాయిని కనుక అమ్మితే 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆశ చూపడం జరిగింది. వీళ్ళ ఫోన్ల ద్వారా మాకు అక్కడ ఫర్ ద ఫస్ట్ టైం మేము కొన్ని మాకు వీడియోస్ దొరకడం జరిగింది. ఇప్పటిదాకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎప్పుడు కూడా మీతో షేర్ చేస్తాం వీడియోస్. ఏ రకంగా గంజాయిని ప్రాసెస్ చేస్తారు, ఏ రకంగా గంజాయిని ప్రెస్ చేస్తారు, ఏ రకంగా ఆ గంజాయి ప్యాకెట్స్ తయారు చేస్తారు, ఇవంతా ప్రాసెస్ కూడా మాకు వీడియోలు మాకు ప్రత్యక్షమైన వీడియోలు మాకు లభించడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇవన్నీ కూడా మా పిఆర్ఓ గారు మీతో షేర్ చేస్తారు. కాబట్టి దీంట్లో ఈ కర్నైన్ రాంబాబు తెలిస్తే, ఆయన ఆచూకీ తెలిస్తే, ఆ తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత దీన్ని ఇంకా డీప్గా వెళ్ళొచ్చు. సో షానవాజ్ కాసిం గారు డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఈ మొత్తం రాకెట్ను భగ్నం చేసిన మొత్తం టీంకి, ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్ గారు దశరథ్ గారు, తర్వాత నవీన్, ఆ తర్వాత ముకుంద్ రెడ్డి, ఓంకార్, భరత్ భూషణ్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా చాలా అభినందించడం జరిగింది. అమ్మ గురించి రాయాలంటే అక్షరాలు సరిపోవు. అంబే ఓ మధుర కావ్యం. 80 సంవత్సరాల వయసులో కూడా 2 కొడుకులను చిన్నపిల్లలుగా సాగుతుంది ఓ తల్లి. పుట్టుకతోనే వికలాంగులైన ఆ ఇద్దరిని 2 కళ్ళుగా కాపాడుకొస్తుంది. పేగుబంధానికి నిర్వచనంగా మారిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లి జీవితాన్ని మెగానెన్ ప్రతినిధి దేవేంద్ర. తల్లి పిల్లలకు ప్రేమ పంచే విషయంలో ఏమాత్రం పేదరాలు కాదు. అమ్మ సేవల్ని లెక్కిస్తే ఏ కుబేరుడు కూడా చెల్లించలేని మొత్తం అవుతుంది. అమ్మ దీవెనలకు ఎంతని వెలకట్టగలం? ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ అక్షరాల ఇప్పుడు నేను చెప్పిన మాటలకి సరిగ్గా సరితూగుతుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలోని ఒక నిరుపేద తల్లి పిల్లలకి 60-70 సంవత్సరాలు వచ్చినా కానీ బరువు కాకుండా తమ పిల్లలకి సపర్యలు అన్నీ చేస్తూ అన్నీ తానై చూసుకుంటుంది ఆ వృద్ధురాలు, ఆ తల్లి. సో తల్లి ప్రేమకు వెలకట్టలేమని చెప్పేసి కూడా వీళ్ళు చాలా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పెద్దమండవ గ్రామంలో మనం ఉన్నాము. సో ఇక్కడ ఆ తల్లి చేపల మడుగు ధనమ్మ కూడా మనకు పూర్తిగా అందుబాటులో ఉంది. ఒక్కసారిగా ఆ తల్లితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఏం పేరు అమ్మ అనేది? నా పేరు ధనమ్మ.
ఏ ఊరమ్మా? ఈ ఊరు మా పెద్ద మండవ. పెద్ద మండవ. ఏంటమ్మా మీ పరిస్థితి అంటే? మీకు వయసు ఎంత ఉంటుంది? వేసి నాకు తెలియదండి ఎంత ఉంటుందో, మరి ఎక్కువ ఏముంటాయి. నీ పెళ్ళి ఎన్నేళ్ళైందమ్మా? నాకు తెలియదు. ఇప్పుడు ఏంటి ఎంతమంది సంతానం నీకు? 5. 5 అయితే 2 ఆడపిల్లలు 2 మగోళ్ళు, 3 మగోళ్ళు, 3 కెట్నే. ఏంటి ఇట్లా అంటే ఏంది ఇబ్బంది ఏంటి? ఈ జబ్బులే. ఆడపిల్లగాళ్ళు బాగానే ఉండారు. మా ఆయన చచ్చిపోయి 20 ఏళ్ళకి దాటింది, 25 ఏళ్ళకి దాటింది. ఇక అప్పటాల మంచి నేను చదువుకోవటం, నేను చేయటమే. రోజు ఏం చేస్తావు తల్లి మీ పిల్లలకి? ఏం చేస్తే నీళ్ళు పోయటం, మొహం కడగటం, దొడ్లకు తీసిపోవటం, నీళ్ళు పోయటం, అన్నం తినిపించటం, మంచిలు దాపియటం, ఇక అన్నీ నేను చేయటమే. ఏం జరిగింది నీ కొడుకులకి? ఏం జరిగిందమ్మా? ఆరోగ్యం ఎందుకు దెబ్బతిన్నది? అదేందో మస్కరే డీపే ఏందో, నాకు ఆ జబ్బు పేరు రాదు. దాని గురించి కూడా చాలా లెక్క తిప్పిను. 5 కొంట్ల పొలం ఉంటే అమ్ముకున్నాం, చూపించను, తగ్గల. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారమ్మా ఇప్పటికి? పెట్టిండు 3 లక్షల దాకా అయినాయి. మరి ఎమ్మడి పోయేవాళ్ళు లేరుగా. ఉన్న పొలం కూడా అమ్మేసుకుని పిల్లలు ఆరోగ్యం పెట్టిన. మరమ్మా నీ వయసే 80 సంవత్సరాలు కదా, మరి పెద్ద బాబుకి 70 సంవత్సరాలు అంటున్నావు, చిన్న బాబుకి 52 సంవత్సరాలు అంటున్నావు. మరి ఈ వయసులో నీకు పిల్లల్ని చూసుకోవడం కష్టం అనిపించింది అయినాడన్నా? కష్టమే మరి. కష్టమైనా ఎవరు చూస్తారు? నేను చూడటమే కమ్మా. కష్టమైన నిట్టూరమైన నేను భరించుకోవటమే అన్ని. ఇప్పుడు వాన వస్తుందంటే, జల్లు కొట్టిందంటే మనసం ఆడదాకా గుంజుతా. ఎవరు వస్తారు అర్థం రేతులు కాడ? అన్ని తిప్పలు పడి సాదుకుంటున్నా. మరి ఏనాడు కష్టం అనిపించలేదమ్మా? కట్టం ఎందుకు లేదు, కట్టం ఉంటుంది. ఉంటే మరి ఏం చేస్తాం? ఎవరు చేస్తారు వచ్చి? ఆడపిల్లలు ఒక ఎక్కిత్తి పోయారు, మరి వాళ్ళు వచ్చి మనకు చేస్తారా? తన 2 పిల్లలకి మస్క్యులర్ ఎంట్రోపీ అనే ఒక జబ్బుతో 2 పిల్లలు కూడా, అంటే తనకు 3 మగపిల్లలు, 2 ఆడపిల్లల సంతానం. 2 ఆడపిల్లలకి వయసు రీత్యా పెళ్లి చేసేసి పంపించేశారు, అత్తగారింటికి పంపించేశారు. ఆ 2 కూడా ఆరోగ్యంగానే ఉన్నారు, ఆరోగ్యకరంగానే ఉన్నారు. కానీ ఆ 3 మగపిల్లల సంతానం మాత్రం ఆ 3కి సేమ్ ఇదే సిచ్యువేషన్. అంటే జన్యుపరమైన సమస్యల వల్ల వీళ్ళు ఈ విధంగా తయారయ్యారని చెప్పేసి కూడా ఆ డాక్టర్లు కూడా చెప్పిన పరిస్థితి. సో మస్క్యులర్ ఎంట్రోపీ ద్వారా అంటే కండరాల క్షీణత, అంటే కొద్దిగా నరాల క్షీణత కూడా ఉండడం వల్ల పూర్తిగా ఇలా తయారైన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం 70 ఏళ్ల ఇంకో కొడుకు గత కొద్ది సంవత్సరాల క్రితం ఇదే వ్యాధితో బాధపడుతూ చనిపోయాడని చెప్పేసి కూడా ఆ తల్లి చెబుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర దశరథ్ 52 సంవత్సరాలు దశరథ్ మనకు అందుబాటులో ఉన్నాడు. అంటే ఒక కుమారుడు, ఆ తల్లి ఒక్కతే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వాళ్ళ కూతురు, అంటే పెద్ద కొడుకు వాళ్ళ అక్క దగ్గర ఉంటున్నాడు. సో చాకరీ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. 80 వయసులో ఆ ముసలితనానికి వచ్చిన తల్లి చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక కొడుకునైతే వాళ్ళ అక్క దగ్గరికి పంపించడం జరిగింది. సో ప్రస్తుతం మన దగ్గర దశరథ్ ఒక్కడే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాడు. మనం దశరథ్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో దశరథ్ గారు చెప్పండి, మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? అసలు డాక్టర్ చూపిస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే మీరు డిగ్రీ దాకా చదువుకుని అంటున్నారు కదా, డిగ్రీ అంటే విద్యాభ్యాసం అంతా కూడా ఎక్కడ చేశారు? డిగ్రీ వరకు ఎక్కడ చదువుకున్నారు? డిగ్రీ నేను నేలకొండపల్లిలో చదివాను. నాకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. దీన్ని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లోని, కేర్ హాస్పిటల్లోని, తిరుపతి సిమ్స్ హాస్పిటల్లోని చూంచాను. మజిల్ బయాప్సీ, ఈఎంఎన్జీ, సిపికే బ్లడ్ టెస్ట్ చేశారు. ఇది జెనెటిక్ ప్రాబ్లము, మస్కులర్ డిస్ట్రోఫీ, కండర క్షీణత అని అన్నారు. దీనికి మందులు లేవని చెప్పేశారు. అంటే బ్రదర్, ఇప్పుడు అసలు మీరు కూర్చున్న దగ్గర నుంచి నిలబడలేరు, కదలలేరు, అసలు ఏమీ చేయలేరా? అంటే పూర్తిగా దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఇక మీకు ఈ మంచం మీద జరగాల్సిందేనా? మా దైనందిన కార్యక్రమాలు మొత్తం మంచం దగ్గర జరుగుతాయి. కూర్చోలేను, జరగలేను, పడుకోను, లేవలేను, పడుకోని అన్నీ అమ్మే చూసుకుంటుంది పనులన్నీ. చూశారు కదా, ఆసుపత్రికి వెళ్ళాలంటే ఒక ఆటో అతను పూర్తిగా తను ఎత్తుకొని ఆటోలో కూర్చోబెట్టి మళ్ళీ ఆటో హాస్పిటల్ దగ్గర ఆగినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఎత్తుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దిగబెట్టే వరకు కూడా పూర్తిగా ఆటో డ్రైవరే అన్నీ చూసుకుంటాడు. 3 అన్నయ్యలకు కూడా 22 సంవత్సరాల వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ 22వ ఏట నుంచి మాకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి రావడం వల్ల కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అలాగే తూలుతూ తల్లి చేపట్టుకొని నడుస్తూనే ఉన్నాము. వ్యాధి ముదిరి ఈ విధంగా కాళ్ళు వాపెక్కి, కాళ్ళు పూర్తిగా కండరాల క్షీణత వల్ల కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయి
నడవలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా ఆ కొడుకు దశరథ్ చెప్తున్న మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది, చాలా బాధేస్తుంది. సో సహృదయంతో దాతలు ఎవరైనా ముందుకొచ్చి వారి కుటుంబాన్ని ఆదుకుంటే మేము వాళ్ళకి బతికినంత కాలం మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్న సిచ్యువేషన్ని ఇక్కడ చూసుకోవచ్చు. తరాలు మారిన మనుషుల అంతరాలు మారిన అమ్మ ప్రేమ సజీవంగా ఉంటుంది. పూర్తిగా అమ్మ గురించి ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా సరిపోవు. అలాంటి తల్లి ప్రేమకి నిలువెత్తు సాక్ష్యం ఇప్పుడు నేను చూపించిన ఈ స్టోరీ. సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ, ఖమ్మం నుంచి. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.